అర్థం కావట్లేదా? ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వంటేనే నాకు అసహ్యం. నీ మొగుడిగా చస్తూ బతుకుతున్నా ఒక శవంతో కాపురం చేస్తున్నావు నువ్వు. అర్థమైందా? అయ్యో ఏంటండి ఆ మాటలు? మీకు నేను నచ్చను, పర్వాలేదు. నన్ను అసహించుకోండి, పర్వాలేదు. కోపంతో నన్ను తిట్టండి, పర్వాలేదు. కానీ మీ గురించి మీరు అలా అనకండి. మీరు నిండు నూరేళ్లు బాగుండాలి. ఎలా బాగుంటాను? నీతో కలిసి బతుకుతూ ఎలా బాగుంటాను? అడుగడుగునా నా లైఫ్తో ఆడుకుంటూ పరిస్థితి ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఇవాళ నా కుటుంబానికి కూడా నన్ను దూరం చేశావు. ఎలా బాగుంటాను? నేను మగాణ్ణి కాదు అని లెటర్ రాసి ఆ రోజు అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశావు. మొన్న రిసార్ట్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి కావాలనే నన్ను సాధించావు. చివరికి పోలీసులతో నేను దెబ్బలు తినడానికి కారణం నువ్వయ్యావు. స్టేషన్లో పోలీసులు కొట్టిన దెబ్బలు అనుక్షణం నొప్పి రూపంలో నీ తప్పుల్ని నాకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఆ నొప్పులకు నీ తప్పులకు ప్రతీకారంగానే నిన్ను తీసుకొని ఆ గడప దాటాను. నిన్నెలాగైనా వదిలించుకుందామన్న ఉద్దేశంతోనే బయటకొచ్చాను. అంతేగాని నీతో సుఖాన్ని పొందాలను, కాపురం చేసి కొత్త జీవితాన్ని ఆరంభించాలని కాదు. అక్కడ నీకు మా అమ్మ సపోర్ట్గా ఉంది. నీ మీద ఆవిడ ఈగైనా వాళ్ళనివ్వదని అర్థమయ్యే నేను వేరే కాపురం ప్లాన్ చేశాను.